మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే నాకు పాట గుర్తొస్తుంది. గోల్మాల్ గోల్మాల్ గోవిందం అనే ఒక పాట ఉంటుంది కదా, నిజంగా కూడా గోల్మాలే జరిగింది. గోల్మాల్ ధరణి అంట, ధరణి మొత్తం గోల్మాలే అయిందంట. ధరణి వస్తే పేదోళ్ళ బతుకులు మారుతాయి, గట్టిన ఏమైనా భూములు ఉన్నా కానీ వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటుంది అని అనుకోరు అంతా. ధరణి రావడం వల్ల ఈ ధరణి మొత్తం దద్దరిల్లిపోయింది. ధరణి తీసుకొచ్చిన ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధరణి తీసుకొచ్చిండు. ఆయన ధరణి తీసుకొస్తే ఆడు తీసుకొచ్చిన ధరణి నాకెందుకు కానీ పేరు మార్చి ఈయన ఏం చేసిండు, భూభారత్ అని ఈయన పెట్టిండు. ధరణి మొత్తం గోల్మాలంట. అమ్మేటోడు లేనే లేడంట, అమ్మేటోడు లేనే లేడు కానీ భూములు మాత్రం రిజిస్ట్రేషన్లు అయినాయంట. చూడురు కథ. ఎవనోనికి రిజిస్ట్రేషన్ కావచ్చు, రాజకీయ నాయకులకు, డబ్బులున్నోనికి అంతే. రాజకీయ అండదండలు ఉంటే చాలు, డబ్బులు ఉంటే చాలు. మరి అమ్మటోడు లేకుండానే భూములు రిజిస్ట్రేషన్ అంటే మరి అమ్మటోడు ఓడమ్మాలి. మరి ఆ అమ్మే భూములన్నీ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములన్నీ ఎక్కడవంటే పురంబోకు భూములు, లావణ్య పట్ట భూములు, అసైన్మెంట్ భూములు. ఇంకో ఈ భూములు ధరణి వచ్చినాక ఏడేడ అసైన్మెంట్ భూమి ఉంది, ఏడేడ గవర్నమెంట్ భూమి ఉంది అని మొత్తం లిస్ట్ అంతా వచ్చింది. కేసీఆర్ ఏం చెప్పిండు, ధరణి వస్తే భూములు ఉన్న అందరికీ మంచి జరుగుతుంది అని కథలో పడ్డాడు. నిజంగానే జనాలు అందరూ ఏమనుకున్నారు, అమ్మర కొడుక ధరణి వచ్చిందంటే ఎంతో కొంత సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది అని అనుకున్నారు. ఎవరికి సెక్యూరిటీ ఉంది, ఎవరికి సేఫ్టీ ఉంది అంటే గిసవంటి లంగా దొంగ బట్టవాయి బాడుకావులకు ఉంది. ఈ భూములు మొత్తం గుంజుకున్నాడు బాడుకావు కాకు టైం అన్నాడు కావచ్చునా. యాడికెళ్ళి అయితే రిజిస్ట్రేషన్ వీళ్ళకు. మరి గదే లావణ్య పట్ట భూమి, గదే అసైన్మెంట్ భూమి, మనకి ఇంత పాస్బుక్ కావాలంటే దొరుకుతా అదులా. అది గవర్నమెంట్ భూమి, దానికి పాస్బుక్ ఇయ్యరు. ఏది సాధారణ జనాలకు. మరి వీళ్ళకెందుకు ఇవ్వచ్చు, ఇచ్చిన లుచ్చెట్టు ఇవ్వచ్చు. ఆయన వెనకంగా ఉన్న లుచ్చేసి ఉంటాడు కావచ్చు. గింత అధ్వానంగా తయారయ్యారు. ఏమైనా డబ్బులు ఉన్నోడు లేకపోతే అధికారం ఉన్నోడు చేతుల ఇదంతా దగ్గర పెట్టుకొని ఈ ధరణి కథలు పడ్డాడు. ఆయనేమో ధరణి పెడితే ఈయనేమో భూభారతి పెట్టిండు. మరి భూభారతి పెడితే వచ్చిందేముంది, ధరణి పెడితే ఒరిగిందేముంది. అట్టయినా ఇట్టయినా ఎట్టయినా కానీ ప్రభుత్వ ఆస్తులకు గండి. ఇంకా యజమాని వేలిముద్ర అక్కర్లేదు. అగో యజమాని ఏలుముద్ర ఎక్కర్లేదా? మనం భూమి కొన్నా భూమి అమ్మినా కానీ వేలిముద్రలు తీసుకుంటారా, తీసుకోరా? మరి ఈ లుచ్చలకి ఏలుముద్రలు ఎందుకు ఎక్కడ రాకుండొచ్చు? వీళ్ళకి రిజిస్ట్రేషన్ సన్నాసెట్ చేయొచ్చు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓల్ చేతిలో ఉండి ఆయల్లో ఓల్ చేతులు ధరణి మొత్తం ఉన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కేసీఆర్ చేతుల్లోనే ఉంది కదా. మరి ఇవాళ పొంగులేటి సీనియర్ చేతులు, పొంగులేటి సీనియర్ చేతులైన పొంగులేటి సీనియర్ ఒక చేతిలో ఉందా? ఆయన వెనకంగా రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు. ఆయన కేసీఆర్ చేతుల, ఇవాళ రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసలు ఏం జరుగుతుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టి వీళ్ళందరి మీద వీళ్ళ ఆస్తులు మొత్తం ఎంక్వైరీ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంతా దెక్కపోతున్నారు నాకు తెలిసి. యాడికెళ్ళి మోపారు ఆయన కొంతమంది, అందరు కూడా కాదు కానీ దాదాపుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో 90% మంది గిసొంటి అవినీతి కాలే ఉంటారు. వీళ్ళ చేతగానితనం వల్ల కాకుంటే మరి గిట్టెందుకు అవుతుంది? గోల్మాల్ ఎట్టవుతుంది? గోల్మాల్ ఎట్టవుతుంది? యజమాని వేలిముద్ర అక్కర్లేదు, ఓటీపీ అవసరమే లేదంట. మనకైతే ఓటీపీ రాదు. మనం ఓటీపీ చెప్పాలి, ఏలు ముద్ర కావాలి, కళ్ళు స్కానింగ్ చేయాలి. నీకు ఎంతమంది పిల్లలు, మరి పిల్లలకి ఏమైనా ఏజ్ 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉండరా? గట్టిన ఆడవిల్లలు ఏమైనా లొల్లి పెడతారా? ఆడవిల్లలు లొల్లి పెడితే మరి అల్లుళ్ళు ఏమైనా లొల్లి పెడతారా? ఇవన్నీ కథలు ఏమో మనకుంటాయి. మరి గిసవంటి లుచ్చలకు ఇవన్నీ ఎందుకు లేకుండొచ్చు? ఇసవంటి లుచ్చలకు ఇవన్నీ ఎందుకు లేకుండొచ్చు? మనం ఏంటన్నా గుంట భూమి అమ్మాలంటే మన సంతకం పెట్టాలి, మన భార్య పెట్టాలి, మన కొడుకులు పెట్టాలి, కొడుకుల పెళ్ళాలు పెట్టాలి, మన బిడ్డలు పెట్టాలి, అవసరమైతే అల్లుళ్ళు కూడా పెట్టాలి. మన వీళ్ళకి అవన్నీ ఏమి లేవంట. ఏలు ముద్ర లేదు, ఐ స్కానింగ్ లేదు, ఓటీపీ లేదు. మరి ఏముంటుంది? మరి ఇక ఏముంటుంది అంటే ఏముండదు. ఎందుకంటే అమ్మేటోడు లేడు కదా. ఏముందా భూమి అంటే పలాని గుట్టకు 10 ఎకరాలు ఉన్నది. 10 ఎకరాల భూమి అంటే మరి ఎవడమ్మాలి, దాన్ని ఎవడమ్ముతాడు? అది గవర్నమెంట్ భూమేనా? నా పేరు మీద చేయరా, నేను పాయలిస్తా. కథం పాయలిస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఆయన పైన అధికారికి చెప్తాడు. ఆడేం చేస్తాడు? ఆయన పైన ఇంకొని చెప్తాడు. ఆడేం చేస్తాడు? ఎమ్మెల్యే చెప్తాడు. ఎమ్మెల్యే మినిస్టర్ పోయి చీఫ్ మినిస్టర్. ఇది మొత్తం లంగపుగా ఇక అనకూడదు కానీ ఇది మొత్తం లంగదంద అన్నట్టే కదా. ఇది ఎవరికి తెలియదు ఈ ముచ్చట. అన్ని రకాలుగా ప్రతి ఒక్క ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ దాంట్లో దాదాపుగా అందరికి ఎరుకున్నాం ముచ్చట్లే. ఆ పైన వాళ్ళకి ఎరికే, ఆ పైన ఉన్న రాజకీయ నాయకులకు ఎరికే. గిట్ట కథలు పడుకుంటా ఓటీపీలు ఎక్కర్లేదు, ఎంటికలు ఎక్కర్లేదు. అన్నిటినీ బైపాస్ చేస్తూ సాఫ్ట్వేర్ల వినియోగం. విదేశాల్లో ఉన్న వాళ్ళకు తెలియకుండానే పేర్లు మారిపోయాట కొంతమందికి. ఇక చూడు, విదేశాలలో ఉండరట, వాళ్ళకి తెలియకుండానే పేర్లు మార్చేసిరట. ఎందుకంటే అన్ని అధికారం మా చేతిలో ఉంది కదా. రాజకీయ పలుకుబడి ఉంటే, డబ్బులు ఉంటే, అధికారం ఉంటే ఇంకేముంది, మార్చేస్తారు. ఇంకా 8 లక్షల లావాదేవీలు ఆడిట్ చేస్తే 22,000 తేడా వచ్చిందంట. అంటే
బోగస్ 22,000 ఆ రిజిస్ట్రేషన్ మొత్తం బోగస్ అని తేలిందంట 8 లక్షలకే. మరి కొన్ని లక్షలు కోట్లు జరగవచ్చు పాడైపోను. మరి ఎక్కడ పోయినట్టు ఇవన్నీ ఇంకా గెస్ట్ ఐడీలతో లక్షల ఎకరాల రికార్డులు మార్పు, టైం క్లాక్ మార్చి పాత తేదీలను రిజిస్ట్రేషన్లు అంట. టైం మార్చిరంట, టైం మొత్తం మార్చేసి ఇంకేం చేసిరు పాత తేదీలతో రిజిస్ట్రేషన్లు. ఇవాళ రిజిస్ట్రేషన్ అయితే ఎన్నడో చేయనట్టు రిజిస్ట్రేషన్ చేసిరు. మొత్తం వీళ్ళ చేతుల పనేనా, మొత్తం వీళ్ళ చేతుల పని కాబట్టి ఆఫీస్ వీళ్ళ చేతులనే ఉండే, అధికారులు వీళ్ళ చేతులనే ఉండే, రాజకీయ నాయకులు వీళ్ళ చేతులనే ఉండే. మరి ఇప్పుడు ఈ గోల్మాల్ జరిగింది. సరే ఈ పేపర్ ముచ్చట పక్కకు పెడదాం, ఈ పేపర్ ఇచ్చగాడికి ఇచ్చింది. కానీ మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? మరి అయితే ఇప్పుడు ధరణి గోల్మాల్ జరిగింది, ఆ తర్వాత భూభారత్ వచ్చింది, ఇలా కూడా గదే అవుతుంది. మరి ఏం చేస్తే సెట్ అవుతుంది? మరి లక్షల ఎకరాల భూమిని నాశనం అయిందని మొరో మొత్తుకున్నా కానీ ఎవడు కూడా గెంటెడ్ భూమి తీసుకొచ్చి గవర్నమెంటే కలిపింది లేదు. గవర్నమెంట్ భూమిని గుంజుకుపోయి వాళ్ళ జీవులో నింపుకున్నారు. అవునా కాదు? మరి ఏం చేస్తారు? మరి ఇలా కనుకన్నా ఏది లోపలేస్తున్న వచ్చినా, లోపలేసి కనుకన్నా యావజ్జీవ కారాగార శిక్ష చేస్తున్న వచ్చినా, లేకపోతే ఉరి శిక్ష చేస్తున్న వచ్చినా, లేకపోతే 10 ఏళ్ళు జైలు శిక్ష చేస్తున్న వచ్చినా యువనికి ఏడు. మళ్ళీ కథలు పడుకుంటే పేపర్లలో జోరుగా వస్తుంది. మళ్ళీ వాడంటాడు నా ప్రభుత్వంలో అవినీతి జరగలేదు, మళ్ళీ ఈడంటాడు నా ప్రభుత్వంలో అవినీతి జరగదు కూడా అంటాడు. మరి ఇది ఒకటి చేసిండ్రా నాయన? ఓ సిగ్గుదప్పిన రాజకీయ నాయకులారా, ఎవడు చేసిండు మరి ఇది? ఈ ధరణి గోల్మాల్ అయిందా? ఈ ధరణిలో ఎవడెవడు గోల్మాల్ చేసిండో, ఈ గోల్మాల్ చేసిన వాళ్ళందరినీ కొనబోయి శర్రపల్లినో లేకపోతే చెంచలగూడలో వేస్తే మొనగోడు ఉన్నాడా, మొగోడు ఉండొచ్చునా? వేస్తే నిజంగానే ధరణిలో గోల్మాల్ చేసిన వాళ్ళు మొత్తం కొనబోయి లోపలేసినాం. బిడ్డ మీ ఆస్తులు మీ భూములు మొత్తం గుంజుకొని గోల్మాల్ అన్నారు కదా, మీరే తప్పన్నారు కదా. తప్పు రిజిస్ట్రేషన్ ఎట్ట చేసుకురు, మీరు ఎట్ట చేసుకురు, మీకు చేసినోడు ఎట్ట చేసిండు, ఆయన పైన అధికారి ఎట్ట చేసిండు, వీళ్ళందరినీ తీసుకుపోయి చెంచలగూడ జైలు వేస్తున్నామని వేసేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మునగాడు అబ్బా పలానోడు రాని అంటాం. మరి కసముటి మునగాడు ఎవరు రావాలి? మరి వస్తున్న ఓడన్నా ఎవరు రాడు, ఎందుకంటే అందరికీ అల్ల భాగస్వామ్యమే. తలా ఏమంటారు పిలా పాపం తలా పిడికాడు అన్నట్టు తలా అందరికి ఎరుకులం వచ్చేది. ఇది బీజేపీ వాళ్ళకి ఎరికే, కాంగ్రెస్ వాళ్ళకి ఎరికే, బీఆర్ఎస్ వాళ్ళకి ఎరికే, నిర్ణయాలు వచ్చిన పార్టీలు కొత్త పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ఎరికే ముచ్చట. ఎందుకంటే గసంటులే కదా చేసేది ఇదంతా. ఎవరైనా కానీ సాధారణ రైతు, సాధారణ పబ్లిక్ ఎవరన్నా ఓ 10 ఎకరాల భూమి ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునా? సాధారణ పోయిన ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ మెట్లా ఎక్కనిస్తున్న వచ్చినా ఏముంది నీ దగ్గర తూర్పంటే సార్ గాడికి ఇంత పొరంపోకున్నాడు కొట్టుకుందాం అంటే నీకు సక్కదాన నువ్వు అది గవర్నమెంట్ తెలియ ఇడికెళ్ళంటారు అంటారా? మరి డబ్బు గల్లడు పోతే పలాని మొదవర్తలు ఫోన్ చేపిస్తే ఆడు ఫోన్ చేస్తారు, అరే అమ్మ సార్ చెప్పండి సార్, ఆ పలాని గుట్ట కింద ఉన్నది 10 ఎకరాలు మనోడే ఆడు, నీకిన్ని నాకిన్ని తీసుకొని ఆడిస్తాడు, తీసుకొని దగ్గర పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసేయానికి మళ్ళీ ఆయనకి ఒరిజినల్ పట్టా ఇస్తాడు. సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, లజ్జ ఉండాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకు ఏడికెళ్ళి చేస్తారా? ఏడికెళ్ళి మోపైరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు నాశనం అయిపోను. పేదోనికి ఎవరికైనా న్యాయం చేసిన వాళ్ళు ఉన్నారా? నాకు అర్థం కాదు. కానీ జర్రనన్నా కనీసం కడుపుకు అన్నం తింటున్నాం, ఇది తింటలేం కదా, అది తిన్నోడు కూడా గిట్టి చేయడం పాడైపోను. గింత అధ్వానంగా తయారయ్యారు. ఇవాళ ధరణిలో గోల్మాల్ జరిగినాయి, మళ్ళీ పోతే అదేంది ధరణి తర్వాత భూభారతలు అయినాయి. మరి అయినాయి కరెక్టే, కానీ మరి వాళ్ళని ఏం చేస్తారు? కొనవై లోపలేస్తారా? వేయరు మరి వేసి మళ్ళీ వాళ్ళు ఏదైతే గోల్మాల్ చేసినా ఆ భూమిలో గుంజుకొచ్చి గవర్నమెంట్ కలుపురి. గట్ట కలిపేసేత కాదు మా దగ్గర, గట్ట ఉంటుంది, పేపర్లో వస్తుంది. ఇవాళ వచ్చిందిగా, ఇవాళ వస్తుంది, రేపు జర్రంతా ఇవాళనేమో మేలు వచ్చింది, రేపేమో జర మధ్యలో పేజీలు వస్తుంది, ఎల్లుండి ఆఖరిలో వస్తుంది, ఆ తర్వాత పత్తలే కూడా వెక్కుతుంది. కథం ఇది అయిపోతుంది, ఇంకో పని మీద పడతాం. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 10-12 ఏళ్ళ నుంచి మొత్తం ఆగం వడివి చేసి ఏమంటారు పిప్పి చేసి డబ్బున్నోడు రాజకీయ నాయకులు మొత్తం దోసక తింటారు తప్పితే ఎవరికన్నా ఇక్కడ భూమి పెడదాం, ఇంత గంటడు భూమి ఇద్దాం, భూమి లేనికి భూమి వద్దామని ఆలోచన ఉండకన్నా ఉన్నది. ఎవరికి లేదు. మళ్ళీ ఏమనంటే ఏడ ఉందే భూమి పాడైపోను, మరి ఏడ లేదా భూమి, మరి వీళ్ళ కట్టి చేస్తు, మరి వీళ్ళ కట్టి ఇచ్చిరు అంటే డబ్బులు ఇచ్చిరు. ఇక డబ్బులకు గిట్ట అయినాక ఇక పేదలు ఎట్ట బాగుపడతారు చెప్పుడు ప్రజలారా?